2024 డిసెంబర్ నెల మీనరాశి చివరి రాశి 12వ రాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ మీనరాశికి ఏలినాటి శని జరుగుతుంది. ద్వాదశంలో శని ఉన్నాడు. సంవత్సరంన్నర నుంచి ఏలినాటి శని జరుగుతుంది. ఈ సంవత్సరంన్నర నుంచి కూడా మీరు చాలా నష్టపడి ఉండాలి. ఈ నష్టం వల్ల చాలా బాధలు పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడి నుంచైనా ఈ మీనరాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మేలు జరుగుతుంది. ఈ ఏలినాటి శని వల్ల చాలా నష్ట కష్టాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇవి ఏం చేయాలి అంటే, ఎప్పుడు కూడా డాక్టర్ ఏం చేస్తారంటే, జ్వరం వచ్చిందండి 2 రోజులు 3 రోజులు మందులు వాడతాడు. తగ్గకపోతే ముందు రక్త పరీక్ష చేయించుకోవయ్యా అంటాడు. రక్త పరీక్ష చేస్తే వ్యాధి ఏదో నిర్ణయం అవుతుంది. ఇప్పటికీ ఈ శని దాదాపు మీకు సంవత్సరం నుంచి బాగా నష్టపెట్టాడు. మీరు కనుక్కొని ఉండకపోవచ్చు. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ, మీ హస్త సాముద్రికం ద్వారా కానీ ముందు మీ జాతకం చూపించుకోవటం, తర్వాత ప్రతిరోజు శివాలయంలోకి వెళ్ళి ఈశ్వర దర్శనం చేసుకోవటం, కనీసం ప్రతి సోమవారం ఈశ్వరుడికి అభిషేకం మారేడు దళాలతో పూజ చేసుకోవటం, ఇది చాలా అవసరం. ఈ రాశివాళ్ళు బియ్యపు రవ్వ పంచదార కలిపి మట్టి నేలల్లో వేస్తే చీమలు తీసుకొని వెళ్ళి తింటాయి. చీమలు ఇవాళ మనం ఇచ్చిన ఆహారాన్ని లోపల గూడౌన్లలో దాచిపెట్టుకొని ఎంతో కాలం తింటాయి. మనం అన్నం పెడితే ఎవరికన్నా ఆ పూట వరకే తింటారు. నీవు వేసే ఆహారం కొన్ని నెలలు తింటాయి. కాబట్టి అది పిపీలిక సమారాధన అంటారు. గ్రహదోషాలు ఉంటే అన్నదానం చేయడం చేతకాని వాళ్ళు బియ్యపు రవ్వ పంచదార కలిపి వేస్తే పిపీలిక సమారాధన అంటారు. ఇది కాకుండా ఆవుకి ఆహారం పెట్టడం మంచిది. ప్రతిరోజు శివాలయానికి వెళ్ళి మారేడు దళాలతో ఈశ్వరుని పూజించడం, శివుడికి 11 ప్రదక్షిణాలు చేయటం, ఇవి చాలా అవసరం. ఈ రాశి వాళ్ళకి శుక్రుడు బాగున్నాడు. శుక్రుడు 11ంట ఉండటం, రవి 10ంట ఉండటం, ఇవి చాలా విశేషమైన ఈ 2 గ్రహాలే బాగున్నాయి. మిగతా 7 గ్రహాలు బాగాలేవు. శుక్రుడు బాగుండటం చేత వివాహం కావటానికి, వెంటనే సంతానం కలగటానికి బాగా అవకాశాలు ఉన్నాయి. బాగా అప్పులవుతాయి. అయినా కూడా నేను చెప్పినట్లుగా మీ జాతకరీత్యా ఉన్న దోషం పోవటానికి జ్యోతిష్యం చెప్పించుకొని ఆ శాంతి, ఆ ఉపశమనం కావటానికి ఏమన్నా ఉంటే ఆ దోషాలు కూడా మేము చేయిస్తాం. జాతక చక్రం వేస్తాం. మీకు కావాలంటే హస్త సాముద్రికం ద్వారానైనా సరే మీకు జాతకం చెప్తాం. ఇవన్నీ కావాలంటే దీనికి ఫీజు ఉంటుంది. ఆ ఫీజు కట్టి మీరు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతక చక్రం కానీ, హస్త సాముద్రికం ద్వారా జ్యోతిష్యం కానీ చెప్పించుకొని మీ దోషాలకి పరిహారం ఏం చేయాలో దానికి కూడా ఫీజు ఉంటుంది. దాని ప్రకారం మీకు మీ పరిహారం కూడా చేస్తాము. మీకు ఎటువంటి నష్టం లేకుండా మీరు సుఖంగా వివాహం కలిగి, సంతానం కలిగి, సుఖ సంతోషాలతో మీరు ఉండటం కోసమని ఇంత దూరం మేషరాశి దగ్గర నుంచి మీనరాశి వరకు కూడా మంచి చెడులని కూడా చెప్పడం జరిగింది. కానీ దీన్ని ఎప్పుడు కూడా మంచి అనేది ఎప్పుడు మేలు చేసేది, చెడు అనేది అవతల వాళ్ళకి కాదు మనకే నష్టం చేస్తుంది. ఇవాళ వాళ్ళకి నష్టం కలిగినట్టుగానే ఉంటుంది. కానీ వాళ్ళని నష్టపరిచామని ఆనందపడితే పడచ్చు. కానీ దానికంటే 1000 రెట్లు మనం చెడు వల్ల నష్టపడిపోతాం. దానికి ఏం చెబుతున్నారంటే, ధర్మస్య జయోస్తు. నీవు ధర్మంగా ఉంటే జయం కలుగుతుంది. ధర్మస్య జయోస్తు, అధర్మస్య నాశోస్తు. అధర్మం తప్పుడు పనులు చేస్తే మనం నాశనం అయిపోతాం. అధర్మస్య నాశోస్తు, ప్రాణిషు సద్భావనాస్తు. ప్రతి ప్రాణి 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ప్రతి జీవరాశికి మరి ఆహారం, నిద్ర, మైథునం ఇవన్నీ ఉన్నాయి. వాటికి అపకారం చేయకుండా ఉండాలి. మరి ధర్మస్య జయోస్తు, అధర్మస్య నాశోస్తు, ప్రాణిషు సద్భావనాస్తు. ప్రతి ప్రాణిని కూడా బతకటానికి సహాయం చేయాలి. ప్రాణిషు సద్భావనాస్తు, విశ్వస్య కళ్యాణమస్తు. ఇట్లా చేస్తే విశ్వం మొత్తం అంటే
అన్ని దేశాలు కూడా సుఖంగా సుభిక్షంగా ఉంటాయి. మన నుంచి ఎవరికీ అపకారం జరగకుండా మన ప్రవర్తన చాలా ఇట్లా ఉండాలి అని చెప్పి మన హిందూ మతం అనాది మతం. మరి వేదం 4 వేదాలు, సమస్త శాస్త్రాలు, మరి ఉపనిషత్తులు, జ్యోతిష్యం ఇవన్నీ కూడా తెలియపరుస్తూ ఉన్నాయి. ఇది పూర్తిగా తెలియక ఏదో తెలుసుకోక ఇబ్బందులు పడుతున్నాం. కాబట్టి ఇట్లాంటివి తెలుసుకొని అందరం బాగుండాలి, అందరం సుఖంగా ఉండాలి, మరి దేశం బాగుపడాలి, మన వృద్ధి పొందాలి. కాబట్టి అందరూ కూడా సుఖంగా ఉండాలి అని చెప్పి ఆ భగవంతుడిని, ఆ పరమేశ్వరుని కోరుకుంటూ స్వస్తి. ఉపోద్ఘాతము అంటారు. ఉపోద్ఘాతం అనగా ఈ 12 రాసులకి కూడా కలిసి వచ్చేటువంటి ఉపోద్ఘాతం. 2024 నుండి 2026 వరకు కూడా ఈ 3 సంవత్సరాలు కూడా అందరికీ కూడా చాలా గడ్డు సమస్యలు. ప్రతివాళ్ళు కూడా సమస్యలతో బాధపడేటువంటి రోజులు అవటం చేత ప్రతివాళ్ళు కూడా ఏ ఒక్క గ్రహం బాగుండకపోయినా దానికి తగిన దోషం పోవటానికి ఉపశమనం చేసుకోవాలి. ఎందుకు అంటే నిన్నటిదాకా గురువు వక్రించున్నాడు, ఇప్పుడు కుజుడు వక్రించి ఉన్నాడు. ఇట్లా ఉండటం చేత సమస్యలు బాగా పెరిగిపోతూ ఉన్నాయి. 2026 వరకు కూడా పూర్తి సమస్యలు. గ్రహాలు సరైనటువంటి స్థితుల్లో లేవు. ఈ సంవత్సరం 7 గ్రహాలు పాపగ్రహాలు, 2 శుభగ్రహాలు ఉన్నాయి. అందువల్ల పాపగ్రహాల యొక్క బలం ఎక్కువ అవటం చేత మంచివాళ్ళు బతకటానికి చాలా కష్టతరమైనటువంటి రోజులు. కాబట్టి ఇది ఏ రకంగా దెబ్బతీస్తుంది అంటే విద్యలో, ఉద్యోగంలో, వ్యాపారంలో, ఆరోగ్యంలో, కుటుంబ మరి భార్యాభర్త, తల్లి బిడ్డలు, తండ్రి కొడుకులు వివాహం కావటానికి కానీ, వివాహం అయిన తర్వాత కానీ సమస్యలు ఎక్కువైపోయి చాలా బాధలు పడటానికి సమస్యలు బాగా ఎక్కువగా ఉన్నాయి. అందులో ముఖ్యంగా చెప్పేది ఏంటంటే వివాహం కావటమే కష్టమవుతుంది. వివాహం అయిన తర్వాత వాళ్ళిద్దరికీ కుదరక విడిపోయే పరిస్థితులు వస్తున్నాయి. తల్లిదండ్రులకి అన్నం పెట్టక వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. ఇటువంటి మహాపాపాలు ఎందుకు జరుగుతున్నాయి అంటే పాపగ్రహ వీక్షణ వల్ల జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇది మేషరాశి దగ్గర నుంచి మీనరాశి వరకు కూడా ఇది వర్తిస్తుంది. కాబట్టి దీన్ని ప్రత్యేకించి అందరూ గుర్తుపెట్టుకోండి. ఏమిటంటే అంటే అప్పులు తీరకపోవటం, అప్పులు చేయటం, ఆస్తులు పోవటం, భార్యాభర్తలకి అనుకూలత లేకపోవటం, చదువుకునే పిల్లలకి విద్య సరిగా రాకపోవటం, చదువుకునే పిల్లలకి ఆడపిల్లలతో అనవసరమైన దుర్గతి సంబంధాలు కలగటం, ఇట్లా రకరకాలైన సమస్యలతోటి ప్రజలు బాధపడేటువంటి రోజులు 24 నుండి 26వ సంవత్సరం వరకు కూడా ఈ పరిస్థితులు బాగా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి 60 సంవత్సరాల దాకా సంపాదించిన ఆస్తి మొత్తం పోయి మరి కేర్ ఆఫ్ ప్లాట్ఫారం అయ్యేటువంటి పరిస్థితులు కూడా రాబోతున్నాయి. కాబట్టి వీటి నుండి బయటపడాలంటే ముందు మీ జాతక రీత్యా మీకు ఏ గ్రహాల దోషం, ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క దైవ పూజలు ఉన్నాయి. అట్లాగే ఏంటంటే ఒక మరి కుంభరాశి ఉందండి, ఈశ్వరుడు. అట్లా కొన్ని రాసులకి కొంతమంది దేవతలు, అమ్మవారు, విష్ణుమూర్తి, ఇట్లా కొంతమంది దేవతల వల్ల కూడా పనులు జరుగుతాయి. గ్రహశాంతులతో పాటు దేవతా పూజలు కూడా జరుగుతూ ఉంటాయి మా వల్ల. మీకు ఏదైనా కావాలన్నా కూడా మీరు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ, హస్త సాముద్రిక ద్వారా కానీ మీకున్న దోషాలు పోవటానికి అన్నీ చేయగలుగుతాం. కాబట్టి దీన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి.